ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ థ్రెట్ బాగా పెరిగింది. ఏ దేశం పైన న్యూక్లియర్ అటాక్ చేస్తూ అర్థం కావట్లేదన్నమాట. ఇప్పుడు చూస్తే మొన్నటికి మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్య ఒకవేళ న్యూక్లియర్ వార్ హెడ్స్ వదిలితే మనం ఏం చేయగలమని చర్చించుకున్నాం. అంతేకాదు ఇరాన్ కూడా, ఇరాన్ మధ్య కూడా ఇదే ఇష్యూ ముందు ఇప్పుడు డిస్కషన్లోకి వస్తుంది. అండ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా మేము ఎప్పుడైనా సరే న్యూక్లియర్ వార్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అప్పుడప్పుడు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. ఈ టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ కోసం, న్యూక్లియర్ మిసైల్స్ కోసం పోటీ పడుతున్నాయి అనమాట. వీటన్నిటితో పాటు గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ మీద పెట్టే ఖర్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మీద పెట్టే ఖర్చు చాలా పెరిగిందనమాట. దాదాపు లాస్ట్ ఇయర్ $2.7 ట్రిలియన్ ఖర్చు పెట్టారంట. ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్లో టాప్ స్పెండింగ్ అమెరికా $997 బిలియన్, తర్వాత చైనా $314 బిలియన్. అండ్ లాస్ట్ ఇయర్ ఎక్కువగా డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంది. అంటే ఇతర దేశాల నుంచి వెపన్స్ ఎక్విప్మెంట్స్ కొనుక్కొచ్చిన దేశాల్లో మొదటి దేశం ఉక్రెయిన్. మనకు తెలుసు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. ఆ దేశంలో ఉన్న ఆయుధాలన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా కొనుక్కొచ్చుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ టాప్ ఇంపోర్ట్స్లో ఉక్రెయిన్, భారత్, ఖతార్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ టాప్ ఎక్స్పోర్టర్స్లో అంటే ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసిన దేశాల్లో అమెరికా టాప్లో ఉంది, ఫ్రాన్స్ మరియు రష్యా టాప్లో ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా సిప్రి రిపోర్ట్ చెప్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక మ్యాడ్ ఆర్మ్స్ రేస్ జరుగుతుంది విపరీతంగా. అంటే కోల్డ్ వార్ టైంలో ఏ విధంగా ఆయుధాలు తయారు చేసుకున్నారో అదే విధంగా ఆయుధాలను ఈసారి దేశాలు మోడర్నైజ్ చేసుకుంటున్నాయి. అడ్వాన్స్డ్ వర్షన్స్, న్యూ వర్షన్స్ క్రియేట్ చేసుకుంటున్నాయి.